హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని, చాలామంది ప్లెయిన్ బ్లౌజ్ అలా వేసుకోవాలి అని అడుగుతున్నారు కదండి. రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి ఫోల్డింగ్స్ పైనే ఉంటుంది. లోపలికి వచ్చేసరికి ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది రాంగ్ సైడ్ ఉంటుంది. ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ముందు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ప్రతిదీ కూడా మనకి తెలియదు కాబట్టి ప్రతిదీ అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగానికి మనం ఖర్చు భాగం లోపలితో అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ని, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు. మీకు ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ముందు, అది కూడా నడుము భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగం లోపల నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ నడుము భాగానికి బెల్ట్ తీసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కుట్టు వేయడం వల్ల. ఇక్కడ ఇప్పుడు బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కింద ఖర్చు భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి చాలా సింపుల్ అండి. ఏ సైజ్ అయినా సరే మనకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు ఫుల్ క్లారిటీతో 100% మీకు గ్యారంటీ ఇస్తాను. మీకు ఫుల్గా వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పొడవు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్కి ఇది ఎంతైతే పొడవు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఇప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి పైకి. ఎందుకంటే మనం పొడవు అయితే మార్కింగ్ చేసినట్లయితే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం మార్కింగ్ చేయకపోయినట్లయితే మనకి పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి మార్కింగ్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి షోల్డర్ జారిపోతున్నాయి అని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్ అనేది నార్మల్గా వదిలేయకూడదు. ఇలా ఫ్రీగా వదిలేసి పెట్టుకుంటే మనకి పొడవు అయిపోతుంది, పెద్దది అయిపోతుంది. నెక్ అనేది మనకి లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్టయితే ఈ విధంగా స్ట్రైట్గా ఇదిగా స్టిఫ్గా పట్టుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం. మరి ఖర్చు భాగానికి మార్క్ చేయకపోయినట్లయితే మెడ భాగం పెద్దది అయిపోతుంది. కాబట్టి కొత్తగా నేర్చుకున్న మార్కింగ్స్ అనేది ఈ విధంగా 2 తీసుకోవాలి పాయింట్స్ అనేవి మనకి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాం. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగు, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి లోపల నుంచి తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు పాటించండి. మీరు తప్పకుండా మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్స్ని కలుపుకోవాలి. మీకు ఈ పాయింట్స్ ఈ విధంగా 2 ఎందుకు మార్కింగ్ చేస్తానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పూర్తి వివరంగా. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా పర్వాలేదు, తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను క్లారిఫై చేయడానికి నేను ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా. లేదా మీకు అంతగా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్స్ కూడా చెక్ చేయండి. ఎటువంటి డౌట్ లేకుండా 100% మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ట్రైనింగ్ ఇవ్వండి. మీరు కూడా షాప్స్ కూడా పెట్టుకోండి. సింపుల్గా మనం ఇంత 2 ఓన్గా వర్క్ చేసుకోవచ్చు. అలాగే డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి.
మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తానికి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం ఒక 1.5 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ కార్నర్లో చాలామంది ఇక్కడ అడుగుతున్నారు కదండి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలని. ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మీకు టేప్ను ఉపయోగించుకొని 1.5 తీసుకోండి. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ స్కేల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఒకవేళ కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ, థ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఒకసారి మీకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది మన బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒకసారి లూజ్ అనేది చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ సరిపోలేదు ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఉండే విధంగా చూసుకొని మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి రౌండ్ నెక్కే మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. లేదా మనకి స్క్వేర్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్వేర్ అయినా వేసుకోవచ్చు, లేదా నెక్ అయినా మనం వేరే మోడల్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాస్ట్లో కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండేవాళ్ళు చిన్న మెడ కావాలి అనుకునే వాళ్ళు పైనుంచి తీసుకోండి, లేదా లావు ఉండేవాళ్ళు మనకి మెడ భాగం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి అయినా తీసుకోవచ్చు. సన్నగా ఉండే వాళ్ళకి మెడ భాగం చిన్నగా కావాలి అనుకునే వాళ్ళు పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కట్ చేసేస్తున్నాను. మన క్లాత్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్లాత్ అటు ఇటు జరపకండి. చుట్టూరు కూడా కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్నా సరే కుర్తీస్ అవి కూడా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవు ఎంత అయితేనే డాట్స్ తీసుకొని వేసుకోవచ్చు. ఈ మార్కింగ్ పైకే మార్కింగ్ చేసుకోండి. మనకి డాట్ పొడవు ఒకసారి ఆ బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి పొడవు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ముందుగానే. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అది కూడా మన ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకి పెద్దదైపోతుంది, తాళ్ళ పట్టీతో తీసుకోకూడదు. ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా వేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్. మనం ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలి.
మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్గా అందుతుంది వీడియోస్ అనేది. ఇప్పుడు మనం ఎక్కడ తీసుకున్నా సరే మెజర్మెంట్ అనేది మనం క్రాస్గానే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి నెక్ అనేది పైకి ఉంటుంది, అది ఒకసారి చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది నెక్ దగ్గర మనకి డిజైన్ వచ్చేస్తుంది కాబట్టి మనం క్రాస్ అనేది ఇక్కడే తీసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది చూసుకోండి, మనకి నెక్ దగ్గరికి రాకుండా చూసుకున్నట్లయితే మనకి మెడ భాగానికి ఇప్పుడు కూడా పైకి వస్తుంది కాబట్టి మనకు పైకే మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది సైడే కాబట్టి పర్వాలేదు. నేను కరెక్ట్గా మెడ భాగానికి వచ్చే విధంగా వేస్తున్నాను. మనకి ఓపెన్ సైడ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనకి కింద లోత్ అనేది తీస్తాం కాబట్టి మనకి కిందకి పర్వాలేదు. మనకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి చుట్టూరు కూడా. ఇప్పుడు మెడ భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మనకు ఓపెన్ సైడ్ అయితే మనకి పర్వాలేదు, కింద లోతు తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి మెజర్మెంట్ని, ఉక్సులు పట్టీతోనే ఉపయోగించుకోవాలి. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో చూసుకోవాలి. చంక భాగం దగ్గర మొత్తం బ్లౌజ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా చూసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడ చుట్టూరు కూడా ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి. మార్కింగ్ బయటకు వెళ్లకుండా మనం ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ మనం. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకుంటూ మెడ భాగానికి కలుపుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కోసం కొంచెం కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి కరెక్ట్గా ఇక్కడికి సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కిందకి ఇక్కడికి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఈ మార్కింగ్ కలుపుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతుని పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనం 4 డాట్స్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి, లేదా 3 డాట్స్ అయినా వేసుకోవచ్చు. నేను 3 డాట్స్ కట్ చేస్తున్నాను. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర మనం మార్కింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పైకి. ఈ విధంగా లోతు తీసుకోవడానికి మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఫ్రంట్ పార్ట్ డాట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. డాట్స్ అనేది మీరు ఒకసారి నేను ఎలా వేస్తున్నానో మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఏ సైజ్ అయినా సరే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. దానికన్నా ముందు షేప్ పట్టి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్కి మనం ఈ విధంగా బార్డర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ వేసుకోవచ్చు. లేదు మనకి బార్డర్ ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు నార్మల్గా బెల్ట్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం షేప్ పట్టి తీసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కనీసం 100 కూడా లైక్స్ రావడం లేదు. లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ అంటే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ని కలుపుకోవాలి లోతు తీసుకుంటూ. మన క్లాత్ని బట్టి ముందు 2 కట్ చేసుకోండి. తర్వాత మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2 స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి 2 ఈ విధంగా తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే మెడభాగానికి క్రాస్ కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేస్తాను వీడియోస్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పైపింగ్ అనేది కూడా నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. మీకు అది ఎలా వేసుకోవాలనేది సింపుల్ టిప్స్ మీకు ప్రతి వీడియో కూడా చూపిస్తాను మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. నేనైతే ఇప్పుడు హ్యాండ్స్కి బార్డర్ వేయడం లేదు, బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను. బార్డర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ వేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను. హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు మనకి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. క్రాస్లు అవి లేకుండా చూసుకొని కట్ చేసుకోండి ముందు. కింద ఒక 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి మిషన్ లైన్ కోసం. అదేవిధంగా ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి.
అంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్కి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ లూజ్ని. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుతో మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకి పైనుంచి తీస్తున్నాను కాబట్టి ఖర్చు భాగం పైన లేదు కాబట్టి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ తీసుకోండి. మనకి చంక భాగానికి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేస్తాను. కటింగ్ చేసిన తర్వాత మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా సైడ్ యాడ్ చేసుకొని మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్గా అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు ఫోల్డింగ్ చేసే దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. మీకు హ్యాండ్స్లో డౌట్ ఉన్నా సరే ప్రతి పార్ట్స్ వైజ్ మీకు వీడియోస్ పెడుతున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోస్ చెక్ చేయండి. సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ తెలియదు కాబట్టి ముందే మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని కూడా ఒక్కొక్క వైపు ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే ఎక్కడైనా అర్థం కాలేకపోయినా మీరు తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.